హాయ్ అండి. మీకందరికీ ఒక మానవత్వం ఉన్న వ్యక్తి గురించి ఒక విషయం చెప్పాలి. మేము అపార్ట్మెంట్లో రెంట్కి ఉంటుండేవాళ్ళం. సడన్గా మా అబ్బాయి 25 years స్ట్రోక్తో చనిపోయాడు. మేము వేరే ఇక్కడికి తీసుకెళ్దామన్న మూమెంట్లో ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఎక్కడికి తీసుకెళ్ళేది, ఏం అవసరం లేదు, నా తమ్ముడు లాంటి వాడు ఇక్కడే ఉండాలి అని అక్కడే ఉంచి బాడీని అతను సొంతగా దాదాపు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని బరియల వరకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మాకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఈ రోజుల్లో ఎంతమంది అలా ఉంటారు? చనిపోగానే మా అద్దెల్లో బాడీ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, తీసుకెళ్ళిపోవాలి ఇమ్మీడియట్గా, మా కీడు అది ఇది అని అంటారు. ఏం మనం చనిపోం ఇప్పుడు? మానవత్వంతో ఆలోచించి ఎక్కడన్నా బాడిగిళ్ళల్లో వాళ్ళకి తలదాచుకొని చోటు లేనప్పుడు కొంతమంది బాడిగిళ్ళలో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్టా ఇబ్బంది పెట్టి ఇచ్చేయబాకండి. ఏముందండి, ఓ రోజు పెట్టుకొని తీయేస్తారు, భూస్థాపన అయిపోద్ది. దానివల్ల మీదేమైనా తరిగిపోద్దా? ఆ మానవత్వం పైన వ్యక్తి గురించి చాలాసార్లు చెప్పాలని అనుకున్నాను, కానీ ఎక్కడ సందర్భం రాలేదు. అతని పేరు ఎవరో కాదు, సూర్య ఫైనాన్స్ ఒంగోలులో నిర్వహిస్తున్నటువంటి పసుపులేటి కోటి అన్న అని అంటారు అతన్ని. అతనికి నేను ఎన్నటికైనా చాలా రుణపడి ఉన్నాను. అతని మంచితనానికి రుణపడి ఉన్నాను. ఇలాంటి మనస్తత్వమే అందరూ కలిగి ఉండాలని ఒకసారి చిన్న వీడియో చేస్తున్నాను. దయచేసి అద్దెకి ఉన్న వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఎప్పటికైనా మన చివరి గమ్యం అక్కడికే. కాబట్టి ఈ రూల్స్, రెగ్యులేషన్స్, సెంటిమెంట్లు ఇవన్నీ వద్దు అన్నా. వన్స్ అగైన్ కోటన్న, నీకు హ్యాట్స్ ఆఫ్.